జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన రామానుజాచార్యుల వారి జయంతి సందర్భంగా రామానుజాచార్యుల వారి ఆవిర్భావ వైభవము, ఆయన మహిమలను గురించి పరిశీలిద్దాం. రామానుజాచార్యుల వారు విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని దశ దిశలా వ్యాపింపజేసిన వ్యక్తి. రామానుజాచార్యుల వారు కేశవ సోమయాజి, కాంతిమతీదేవి అనే పేరు కలిగినటువంటి దంపతులు 40 రోజుల పాటు పార్థసారథి స్వామి అనే పేరు కలిగిన ఆలయంలో పుత్రకామేష్టి యాగం చేసినప్పుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అంశస్వరూపంగా ఆయన జన్మించారని ప్రామాణిక గ్రంథాలన్నీ కూడా తెలియజేస్తున్నాయి. రామానుజాచార్యుల వారు జన్మించినప్పుడు ఆకాశవాణి ధీర్లబ్ధ అంటూ పలికిందని కూడా ప్రామాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. అంటే సనాతన ధర్మాన్ని కాపాడటానికి ఒక ధీరుడు లభించాడు, ఒక ధీరుడు ఉదయించాడు అనే అర్థంతో ఆకాశవాణిని ధీర్లబ్ధ అని పలికిందని ప్రామాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. ఆది శంకరాచార్యుల వారిలాగే రామానుజాచార్యుల వారు కూడా సాక్షాత్తు అవతార స్వరూపులు. ఆయన శ్రీ మహావిష్ణువు, ఆదిశేషుడు, విష్ణుమూర్తికి ఉన్నటువంటి పంచాయుధాలు, మొత్తం ఈ 7 స్వరూపంతో ఆవిర్భవించాడని కూడా ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. అంటే 7 అంశస్వరూపాలతో రామానుజాచార్యుల వారు ఆవిర్భవించారు. అలాగే రామానుజాచార్యుల వారు జన్మించిన తర్వాత ఆయన తల్లి అయినటువంటి కాంతిమతీదేవికి తిరుమల నంబి అనే పేరు కలిగిన సోదరుడు ఉండేవాడు. ఆ సోదరుడు వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందాడు. తిరుమల నంబి ఈ రామానుజాచార్యుల వారు జన్మించగానే వచ్చి ఆయన్ని చూసి సాక్షాత్తు లక్ష్మణస్వామిని చూస్తున్నట్లుగా ఉంది అని పలికి లక్ష్మణస్వామి అని పేరులో వచ్చే విధంగా రామానుజుడు అని నామకరణం చేశారు. రామానుజుడు అంటే రాముని సోదరుడు, లక్ష్మణుడు అని అర్థం. ఆయనకి లక్ష్మణస్వామిని చూసిన భావం కలిగింది కాబట్టి రామానుజుడు అని నామకరణం చేశారు. అయితే రామానుజాచార్యుల వారు చిన్నతనం నుంచే ఎన్నో బాధ్యతలు స్వీకరిస్తూ ఆ తర్వాత ఆయన 16 సంవత్సరాలు వచ్చేసరికి యాదవ ప్రకాశకులు అనే పేరు కలిగిన గురువు దగ్గర శిష్యుడిగా చేరారు. ఆ తర్వాత కాంచీపురంలో రామానుజాచార్యుల వారు ఒక అద్భుతమైన మహిమను ప్రదర్శించారు. ఆ అద్భుతమైన మహిమ ఏంటంటే, కాంచీపురాన్ని పరిపాలించేటటువంటి మహారాజు గారి కుమార్తెకు ఒక దుష్టశక్తి ఆవహిస్తే ఎంతమంది ఎన్ని ప్రయోగాలు చేసినప్పటికీ ఆ దుష్టశక్తి వెళ్ళిపోని తరుణంలో కాంచీపురం మహారాజు యాదవ ప్రకాశకుల గారిని పిలిపిస్తారు. రామానుజాచార్యుల వారి గురువైనటువంటి యాదవ ప్రకాశకులు కూడా ఎన్ని మంత్రాలు పఠించినప్పటికీ కాంచీపురం రాజు కుమార్తె నుంచి ఆ దుష్టశక్తి బయటికి వెళ్ళదు. అయితే ఆ సమయంలో రామానుజాచార్యుల వారు ఆ రాకుమార్తె శిరస్సు మీద తన పాదంతో తాకగానే ఆ రాకుమార్తెను ఆవహించినటువంటి దుష్టశక్తి వెళ్ళిపోయిందని ప్రామాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. అప్పటి నుంచి రామానుజాచార్యుల వారి అద్భుతమైనటువంటి కీర్తి ప్రతిష్టలు దశ దిశలా కూడా వ్యాపించినాయని అనేక ప్రామాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. రామానుజాచార్యుల వారికి వచ్చినటువంటి కీర్తి ప్రతిష్టలు, పేరు ప్రఖ్యాతులు చూసి స్వయంగా ఆయన గురువైనటువంటి యాదవ ప్రకాశకులు కూడా అసూయ చెంది ఒకానొక సమయంలో ఆయన మీద దాడి చేయాలని భావించిన తరుణంలో ఆయన వింధ్య పర్వతాలకు పరిసర ప్రాంతాల్లో ఉన్న అడవిలో వెళుతూ ఉన్నప్పుడు సాక్షాత్తు సీతారాములే కోయవాళ్లుగా మారి రామానుజాచార్యుల వారిని రక్షించి ఆ రోజు రాత్రికి తేనె పండ్లు రామానుజాచార్యుల వారికి ఇచ్చి లక్ష్మణస్వామి గురించి చెప్పమని పలుకుతారు. అలా లక్ష్మణస్వామి గురించి కోయ రూపంలో ఉన్న సీతారాములకు రామానుజాచార్యుల వారు చెబుతూ ఆదమరిచి నిద్రిస్తారు. ఉదయం నిద్ర లేవగానే ఆ అడవి ప్రదేశంలో కాంచీపురం రామానుజాచార్యుల వారికి దర్శనమిస్తుంది. రాత్రి వచ్చిన వారు స్వయంగా సీతారాములే అన్న సత్యాన్ని తెలుసుకొని ఆయన కాంచీపురంలో ఒక బావి ఉంటే ఆ బావి నీటితో 10 సంవత్సరాల పాటు సీతారాములను అభిషేకిస్తూ వాళ్ళనే ధ్యానిస్తూ ఉండిపోయారు. 32 సంవత్సరాల వయస్సులో రామానుజాచార్యుల వారి దగ్గర స్వయంగా ఆయన గురువైనటువంటి యాదవ ప్రకాశకులే వచ్చి శిష్యులుగా చేరారు. అంటే గురువునే శిష్యుడిగా చేసుకున్న మహిమాన్వితమైనటువంటి వ్యక్తి శ్రీమద్ రామానుజాచార్యుల వారు.
రామానుజాచార్యుల వారి జయంతి సందర్భంగా విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని దశ దిశలా వ్యాపింపజేసిన రామానుజాచార్యుల వారిని మనస్సులో స్మరించుకుంటూ ఆయన రచించినటువంటి గ్రంథాలను తప్పనిసరిగా పఠించాలి. నమస్కారం. శంఖాసురుడనే రాక్షసుడు ఆ వేద విజ్ఞానమంతా అపహరించుకు వెళ్ళిపోయాడు. నైమిత్తిక ప్రయాలు జరుగుతుంటాయి. అప్పుడు నారాయణుడు అవతరించి వచ్చి అసురుణ్ణి సంహరించి ఆ వేద విజ్ఞానాన్ని ఉద్ధరించి యజ్ఞము చక్కగా జరిగేలా చేశాడు. అప్పుడు మొత్తం ఎన్నెన్ని తీర్థములు భూమండలములందు ఉన్నాయో అన్ని తీర్థములు ఇక్కడికి రావాలి అని శాసించాడు నారాయణుడు. సర్వతీర్థములు వచ్చి సేవించుకున్నాయి ప్రయాగని. దానితో ప్రయాగ తీర్థము చాలా సంతోషించింది. అప్పుడు ప్రయాగ తీర్థానికి ఒక బిరుదాన్ని ఇచ్చాడు నారాయణ స్వామి. తీర్థరాజం అని పేరిచ్చాడు. అంటే తీర్థముల్లోకెల్లా గొప్పది ప్రయాగ తీర్థము అని. ఇది బ్రహ్మదేవుడు అక్కడ యజ్ఞం చేయడం వల్ల ప్రయాగమైంది ఇక్కడ. దానికి తోడు సర్వతీర్థములు సేవించడం వల్ల ఆ గంగా యమున సరస్వతుల సంగమమైనటువంటి పవిత్ర త్రివేణీ సంగమ తీర్థము తీర్థరాజమై ప్రకాశిస్తున్నది. చాలా చక్కగా యజ్ఞం పూర్తయింది. అందరూ సంతోషించారు. తీర్థరాజు కూడా సంతోషించాడు. వెళ్ళిపోయిన తర్వాత ఎవరు లోకాలకు వెళ్ళిపోయారు దేవతలు. ఈ తీర్థరాజు ఎవరెవరు వచ్చారో మొత్తం డాటా తీశాడు. ఎవరెవరు వచ్చి నాకు తీర్థరాజుగా తీర్థములు ఏవేవి వచ్చాయని చూస్తూ ఉంటే ఒక భూమండలంలోంచి తీర్థములు రాలేదుట. వెంటనే ఇదేనండి కొంచెం గౌరవిస్తే అహంకారాలు వస్తాయి ఇక్కడ ఆయనగా అహంకారం వచ్చింది. అన్ని తీర్థములు వచ్చినప్పుడు ఆ తీర్థాలకేం కండ కావరమా, అవి ఎందుకు రాలేదు అనుకున్నాడు. ఆ తీర్థములు ఏమిటి అంటే అవి ప్రధానంగా వ్రజభూమిలో ఉన్న తీర్థములు ఏవి రాలేదు ఇక్కడ. ఎందుకు రాలేదో కనుక్కుందామని చెప్పి తిన్నగా వైకుంఠానికి వెళ్ళాడు ప్రయాగ తీర్థరాజు. వెళ్ళి విష్ణువుతో అంటున్నాడు, అందరూ వచ్చారు కదా, మరి నువ్వే నాకు తీర్థరాజు అన్నప్పుడు అన్ని తీర్థములు రావాలి కదా, వ్రజము నుంచి అవి రాలేదు అంటే నేను వాళ్ళకి రాజును కానట్లే. అప్పుడు నేను సర్వతీర్థరాజు ఎలా అవుతాను? తీర్థరాజు శబ్దమే నాకు చెల్లదు. కనుక అవి వచ్చి గౌరవిస్తే బాగుంటుంది, అవి ఎందుకు రాలేదు? వాటికేమో అహంకారమా అంటే అహంకారం వాటికి కాదు నాయన నీకు అన్నాడు. ఎందుకంటే నీ ఇంటికి నేను అధిపతిని చేస్తే నా ఇంటికి కూడా అధిపతి అవ్వాలనుకున్నావా అన్నాడు విష్ణువు. చాలా గొప్పగా చెప్పాడు. కింతు స్వస్య గృహస్యాపి నకృతోరా త్వమేవహి కిం త్వం మే మందిరం లిప్సుహు. నువ్వు నా మందిరానికి కూడా రాజు అవ్వాలనుకున్నావా అంటే నీ మందిరమా అన్నాడు. నా మందిరం వ్రజమే, అది నా మందిరం అని నారాయణుడు తెలియజేశాడు. ఇక్కడ మన మధురా మండలం సాక్షాన్ మందిరం మే పరాత్పరం. ఈ మధురా మండలము నా పరాత్పరుణ్ణైన నా యొక్క పరాత్పరమైన ధామం. ఇక్కడ పరాత్పరం అంటే గొప్పవాటి కంటే గొప్పదైనటువంటి ధామం ఇది. అంతేకాదు ఇది లోకత్రయాత్పరం దివ్యం. ఇది లోకత్రయాత్పరం, లోకములన్నిటికంటే గొప్పది. అంటే అది భూలోకంలో ఉంటూ సర్వలోకముల కంటే గొప్పది ఎలా అన్నారండి అంటే సర్వలోకముల కంటే గొప్పదైనటువంటి గోలోకంలో ఉన్నటువంటి దివ్యధామమే ఇక్కడ ఉన్నది కనుక ఇది సర్వలోకముల కంటే గొప్పది. ఇది దీని యొక్క ప్రత్యేకత అని చెప్తే ప్రళయాల్లో కూడా ఇది నశించదన్నాడు విష్ణువు. ప్రళయాల్లో నశించదా? ఆశ్చర్యంగా ఉందంటే ఇలాంటి ఆశ్చర్యమే కూడా భూదేవి పొందిన సుమా అన్నాడు. ఇక్కడ భూదేవి పొంది నేను చెప్పిన సమాధానంతో ఆమెకి అహంకారం తొలగింది. దర్పభంగం అని అర్థం ఇక్కడ. అందుకే ధరాయా మానభంగార్థం పూర్వమే తత్ప్రదర్శితం. భూదేవికి ఉన్న అహంకారం పోగొట్టడానికి నేను చూపించాను. వ్రజభూమి ఎంత గొప్పదో నేను చూపించానన్నాడు. అంటే భగవంతుడు ప్రధానంగా చేసేటువంటి చికిత్స ఏంటంటే అహంకార చికిత్స అండి. ఇది జరగాలి. ఎందుకంటే అది పోయే వరకు ఉన్నతత్వం లభించదు, ఉత్తమత్వం సిద్ధించదు. అందుకే దాన్ని పోగొట్టుకోవడం చిన్న విషయం కాదు. సాధన చేస్తే సాధనాపరమైన అహంకారం వస్తుంది, అదో ప్రమాదం. ఎంత సాధన చేశాను అనుకుని ఏదొచ్చిన చికాకే. అందుకే అది పూర్తిగా నిర్మూలించే వరకు ఉత్తమ పురుషుల్ని భగవంతుడు చికిత్స చేస్తూనే ఉంటాడు. ఉత్తమ పురుషులకి అందరి అహంకారం తొలగించాల్సిన అవసరం ఆయనకి లేదు. ఉత్తమ సాధకులకైతే మాత్రం ప్రశమాయ ప్రసాదాయ అని భాగవతంలో చెప్పినట్లుగా అహంకారాన్ని ప్రశమింపజేయాలి, తన అనుగ్రహాన్ని అందివ్వాలి. అహంకారం ఉన్నవాడికి అనుగ్రహం అర్థం కాదు. ఈ వాక్యం గుర్తుపెట్టుకున్న చాలు. ఈశ్వరానుగ్రహం అర్థం అవ్వడానికి కూడా అహంకారం పోవాలండి. ఈ అహంకారం అనేక రకాలుగా వస్తుంది. ఒక దానితో మమైకమైపోయి అది నేను, అది నాది అనుకుంటే ఏర్పడేది అహం. దానివల్ల వచ్చేది మానం. మానం అనగానే దాన్ని అభిమానం అంటారు. మానధనుడిని వింటూ ఉంటాం కదా దుర్యోధనుడిని. పాప ఆయనే కాదు చాలామంది అలాగే ఉంటుంటారు ఇక్కడ. అది ఎలా ఏర్పడుతుంది అంటే ఇదివరకు లేనిది ఏదో ఒకటి వస్తుంది. పుట్టుకతో కొన్ని వస్తాయి. జాతి కావచ్చు, రూపం కావచ్చు,
సంపద కావచ్చు, వాడు పుట్టిన వంశం బట్టి వచ్చే గొప్పతనం కావచ్చు, అది నాది అనుకుంటాడు. ఇంక దీని మీద దీన్ని ఎవడైనట్టు కోపం, తన జాతి కాని వాళ్ళ మీద ద్వేషం, ఇవన్నీ ఇంకా దాని మీద వైషమ్యాలు ఇవన్నీ ఏర్పడుతుంటే ఇదొక అజ్ఞానం, ఇదొక అహంకారం. ఇంకా చాలా ఉంటాయి. మధ్యలో కొన్ని టైటిల్స్ వస్తాయి, విద్యలు వస్తాయి, పాండిత్యాలు వస్తాయి, పదవులు వస్తాయి. వాటితో కొన్ని అహంకారాలు మొదలైతే ఎన్ని రకాలుగా విచ్చుకుని ఉంటుందండి అహంకారం అనే విషవృక్షం. దీన్ని కొట్టడం సామాన్యమా? అందుకే పెద్దవాళ్ళ అయిన వాళ్ళలో కొద్దిగా వస్తే వెంటనే తీసేస్తుంటాడు, మిగిలిన వాళ్ళకే పండని అంటుంటాడు అంతే. ఇది ఎప్పుడు జరిగింది అంటే ఆదౌ వారాహకల్పేస్మిన్, ఈ వరాహకల్పం యొక్క ఆదియందు నేను వరాహ రూపం ధరించి రసాతలం నుంచి భూమిని ఉద్ధరించి తీసుకొస్తున్నాను. ఆ తీసుకొస్తున్నప్పుడు కోరల మీద ఉన్న భూమి నా పతి నన్ను ఉద్ధరిస్తున్నాను ఆనందంతో చుట్టూ చూసి జలపూర్ణం జగత్సర్వం దృశ్యతే వద, మొత్తం నీరే కనబడుతుంటే అంతా నీరే కనబడుతుంది కదా, నెక్కడ పెడతామని అడిగిందట. ఆయన ఊరుకోకుండా ఎక్కడైతే వృక్షములు అన్నీ కనబడతాయో అక్కడ పెడతానన్నాడు. అక్కడ ఒక నవ్వు నవ్వింది భూదేవి. నేను లేకపోతే వృక్షాలు ఎలా ఉంటాయి? వృక్షాలు కానీ పర్వతాలు కానీ ఉండాలంటే నేనుంటే నా మీద ఉంటాయి కనుక నేనా ఇప్పుడు నీ కోరల మీద ఉన్నాను, నన్ను తీసుకెళ్ళి వృక్షాలన్నీ ఉన్న చోట పెడతానంటావా? కనుక నేను లేనప్పుడు స్థావరములు ఉండవు, జంగమములు ఉండవు. ఇంకా జంగమాల పుట్టుక కంటే ముందు స్థావరములు వస్తాయి. ఆ స్థావరములు నేను లేకపోతే ఉండవు కదా. స్థావరములైన వృక్షాదులు ఉన్న చోట పెడతాను ఎలా అన్నావు? హాస్యాస్పదంగా ఉంది కదా అన్నది ఆవిడ. స్థావరాణం తు రచన మమోపరి సమస్థిత, నాపైనే జరగాలి కదా మొత్తం స్థావరం యొక్క రచన. అన్యాస్తి కిం వా ధరణి త్వం హి ధారణామయి, అప్పుడు నేనే ధారణామయి అయినటువంటి దాన్ని, అంటే దేన్నైనా ధరించగలిగే శక్తి గల దాన్ని కనుక ధరణి అని పేరు నాకు వచ్చింది. అలానే ధరణినైనా నేను ఉంటూ ఉంటే ఇంకేదో మరొకటి ఉంటుందా అంటే, ఓహో అవునా చూడు అన్నాడు. చూడగానే ఒక చోట వృక్షములన్నీ కనబడుతున్నాయి. ఆశ్చర్యపోయి చూసి తల వంచుకుందిట. ఇది ప్రళయంలో అన్నీ మునిగిపోయినా నువ్వు కూడా మునిగిపోయినా అది మాత్రం ఉంటుంది సుమా, అదే వ్రజమండలము అని చూపించి భూదేవిని తీసుకెళ్ళి అక్కడ పెట్టాడు దాని దగ్గర. అప్పుడు భూమితో కలిసింది ఇక్కడ. కానీ ప్రళయకాలాల్లో కూడా రక్షింపబడుతూ ఉన్నటువంటిది దివ్యమైనటువంటి ఆ వ్రజమండలము. అదే మాధురం మండలం దివ్యం దృశ్యతేగ్రే నితంబిని గోలోక భూమి సంయుక్తం ప్రళయేపి నసంహృతం. ఇది గోలోక భూమి, గోలోకంతో అనుబంధం దీనికి, నీతో కాదు, ఈ జలంతో కాదు, గోలోకంతో అనుబంధం ఉంది కనుక ఇది అలాంటి దివ్యమైన సుమ. ఇక్కడ మనం విన్నప్పుడు మీరు అవతరించాలని వాళ్ళందరూ ప్రార్థిస్తే గోలోకమంతా దిగింది అన్నారు. అంటే గోలోకం అందులో దిగి రావడానికి కావలసిన భూమికి అక్కడ ఉంది అని అర్థం. అంతకు ఇది ప్రళయకాలాల్లో కూడా ఆ విధంగా ఉన్నటువంటిదే అటువంటి చోటు. అందులో గోవర్ధనగిరి ఉత్పత్తి చాలా విశేషమైన సుమ అన్నాడు. ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయంలో భోజన ప్రకరణము అనేటువంటిది చాలా విశిష్టం. ప్రతి ఒక్కరూ కూడా భోజనానికి ఉపక్రమించే ముందుగా చేతులు కాళ్ళు కడుక్కోవాలి. చక్కగా మడిబట్ట కట్టుకోండి. భాష్యం పట్టు వేసి భోజనం చేయాలి. భోజన సమయంలో మంచినీటి చెంబు కుడివైపు ఉంచుకోవాలి. సూర్యుడు ఉదయించే వైపు తూర్పు వైపు తిరిగి భోజనం చేయాలి. అరటి ఆకు అగ్రము భోంచేసేటువంటి వాని ఎడమవైపుకు ఉండాలి. కొంతమంది అరటి ఆకులో భోజనం చేస్తారే, దాని యొక్క అగ్రం ఉంది చూసారా, అది ఎడమవైపుకు ఉండాలి. కుట్టిన విస్తరాకును ఉపయోగించవచ్చు. యజమాని భోజనానికి కూర్చున్నప్పుడు ఇతరులను తన కుడివైపున కూర్చోబెట్టుకోవాలి. ఇంటి యజమాని భోంచేస్తున్నప్పుడు తన కుడివైపు కూర్చోబెట్టుకోవాలి మిగతా వారినంతా కూడా.
ఎడమవైపు కాదు. భోజనానంతరం గ్లాసు మజ్జిగ కానీ చెంబు నీళ్లు కానీ త్రాగాలి. అలా గనక త్రాగినట్లయితే ఆరోగ్యప్రదం అని చెప్పి శాస్త్రం. భోజనం చేసేటప్పుడు మౌనంగానే భుజించాలండి, మాట్లాడకూడదు. సంభాషణలు, అరుపులు, నవ్వులు పనికిరావు. మౌనేన సుఖేన భోక్తవ్యం అన్నారు. మౌనంగా భోజనం చేయటం శతవిధాలా కూడాను శుభదాయకం. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. శౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం, బుధవారం. సూర్యోదయం 5:44, సూర్యాస్తమయం 6:19, తిథి షష్ఠి రాత్రి 10:50 వరకు, నక్షత్రం ఆర్ద్ర రాత్రి 10:13 వరకు, వర్జం ఉదయం 7:45 నుంచి 9:14 వరకు, దుర్ముహూర్తం ఉదయం 11:36 నుంచి 12:26 వరకు, అమృతకాలం మధ్యాహ్నం 12:56 నుంచి 2:25 వరకు, రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు, అష్టకౌర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషం శ్రీమద్ రామానుజ జయంతి. రామానుజ జయంతి సందర్భంగా రామానుజాచార్యుల వారిని పూజించుకోవడం మన ధర్మానికి తగినటువంటి కార్యక్రమం. రామానుజుల వారు వైష్ణవ మతాన్ని ప్రచారం చేస్తూ స్థాపిస్తూ సకల జనులకు కూడా మూలమంత్రాన్ని ఒక దేవాలయ శిఖరం మీద నుంచి అందరికీ బోధించారు. అలా ఎక్కువ మందిని ఈ మార్గంలోకి తీసుకురావడానికి భక్తి మార్గం కలియుగంలో అవసరము అనేటువంటి భావనతో తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో కృతకృత్యులైనారు. సుమారుగా 120 సంవత్సరాల వరకు జీవించారు. వారి శరీరాన్ని కూడా కొన్ని ఔషధాదులతో ఇప్పటికీ భద్రపరిచారు శ్రీరంగంలో. అలా వైష్ణవ సంప్రదాయానికి ఒక మూలస్తంభంగా వారు కీర్తించబడతారు. వారిని స్మరించుకోవడం, పూజించుకోవడం చాలా మంచిది. నేటి ఆణిముత్యాలు. మనం ప్రథమంగా తెచ్చింది లేదు, చివరకు తీసుకువెళ్ళేది లేదు. రామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్. శేపురీరం రఘుశ్రేష్ఠ నాతి క్రుద్ధాతి మన్యవ అంటారు ఉత్తరాఖండలో. వాళ్ళు ఏం కోపంతో కాదు, ఇప్పుడు ఇందుకు ఈ పిల్లాడికి ఇంత బలం, అవసరం వచ్చినప్పుడు గుర్తొస్తుంది. ఈ పిల్లవాడి బలాన్ని వీడికి మళ్ళీ జ్ఞాపకం చేస్తే వీడికి జ్ఞాపకం వచ్చి శాపం పోతుంది అని శాపం ఇచ్చారు. తన బలం తనకి తెలియదు. అందుకే వాలి తరువుకొస్తున్నప్పుడు కూడా కిష్కింధకాండలో సుగ్రీవుడు పారిపోతుంటే హనుమ కూడా వెళ్ళిపోయారు తప్ప వాలికి ఎదురు తిరగలేదు. తన బలం తనకి తెలియదు. ఇప్పుడు జాంబవంతుడు హనుమ దగ్గరికి వెళ్ళారు.
వెళ్ళి నాయనా హనుమ, వానరజాతి యొక్క పరువు ప్రతిష్టలన్నీ నీ చేతుల మీద ఉన్నాయి, ఇంతటి బలసంపన్నుడవి, ఈ లోకంలో ముగ్గురున్నారు గమనవేగం ఉన్నవారు, అంత వేగంగా వెళ్ళగలిగినటువంటి ప్రాణి నాల్గవది లేదు. మొట్టమొదటి వాడు వాయుదేవుడు నీ తండ్రి, రెండవ వాడు గరుత్మంతుడు, మూడవ వాడు నువ్వు. ఇంతటి వేగం కలిగిన వాడివి, ఇంత బలం కలిగిన వాడివి, ఇంత బుద్ధిబలం ఉన్నటువంటి వాడివి, నువ్వు వానరజాతి పరువు ప్రతిష్టలు రామకార్యం ఆలోచించకుండా చేతకాని వాడిలా ఇలా కూర్చుంటావా? నీ తల్లి పుంజకస్థల, ఆమె అప్సరస, ఒకానొక శాపకారణం చేత ఈ భూమి మీద జన్మించింది. ఈ భూమి మీద జన్మించి నీ తండ్రి అయినటువంటి కేసరికి భార్య అయింది. ఆమెకి వాయుదేవుని యందు ఔరసపుత్రుడిగా జన్మించిన వాడివి. పుట్టగానే అపారమైనటువంటి వేగంతో సూర్యమండలం వైపు ప్రయాణం చేసి ఉదయిస్తున్న సూర్యబింబం తినే ఫలం అనుకుని వెళ్ళావు. ఇంద్రుడు వజ్రం పెట్టి కొడితే హనువులంటే నీ యొక్క దవడ సొట్టబడి కింద పడ్డావు కాబట్టి నీకు హనుమ అని పేరొచ్చింది. ఆ పేరు ఉంచుకోవాలి అని ఇంద్రుడు పరమ సంతోషంతో తన మెడలో ఉన్న పద్మాల మాల పైకెత్తి ఊపి, ఈ పిల్లవాడికి ఇంకొక పేరు ఉండకూడదు, నా వజ్రం చేత పుట్టిన పిల్లవాడిని కొడితే ఎడమ దవడ సొట్టబడింది కాబట్టి ఈ పిల్లవాడికి హనుమ అని పేరుంటుందన్నాడు. దేవతలందరూ తమ శక్తులు ధారపోశారు. నీ అంత శక్తివంతుడు లోకంలో ఇంకొకడు లేడు. ఇంతటి వేగం కలిగిన వాడివి, ఇంత శక్తి కలిగిన వాడివి, నువ్వు ఇలా కూర్చుంటావా? ఒకప్పుడు నాకు కూడా ఎంతో బలం ఉండేది. వామనమూర్తిగా శ్రీ మహావిష్ణువు ఈ భూమ్యాకాశములనన్నింటినీ ఆక్రమిస్తే ఇంతంతైవటుడు ఇంతయై వరుయుతానింతై యభోవీధిపై అంతై తోయదమండలగ్రమణ కల్లంతై ప్రభారాశిపై అంతై చంద్రునకంతయై ధ్రువునిపై అంతై మహర్వాటిపై అంతై సత్యపదోన్నతుండకుచు బ్రహ్మాండంత సంవర్ధియ్యి అని పెరిగిపోతే ఆ వామనమూర్తికి త్రివిక్రమావతారానికి 21 మార్లు ప్రదక్షిణం చేశాను నేను. కానీ ఇప్పుడు వృద్ధుణ్ణైపోయాను, బడలిపోయాను, 100 యోజనములు దాటలేను. కాబట్టి పిల్లవాడివి, శక్తివంతుడవు, నువ్వు శక్తి పుంజుకొని బయలుదేరాలని జాంబవంతుడు హనుమతో మాట్లాడి ఒక మాట అన్నాడు. హనుమాన్ హరిరాజస్య సుగ్రీవస్య సమోహ్యపి రామలక్ష్మణయోశ్చాపి తేజసాచ బలీనచ. జాంబవంతుడు రామాయణంలో ఏదైనా చెప్పాడు అంటే దానికి ఒక ప్రమాణం ఉంటుంది. ఎందుకంటే సృష్టికర్త అయిన బ్రహ్మగారు ఆవలిస్తే బ్రహ్మగారి అంశతో బయటికి వచ్చినటువంటి వాడు. ఆయన అంటున్నాడు, హనుమాన్ హరిరాజస్య, ఓ హనుమ, నువ్వు వానరులకంతటికీ కూడా రాజుతో సమానమైన వాడివి. పేరుకి సుగ్రీవుడు రాజు, కానీ సుగ్రీవుడి కన్నా నువ్వు ఏ విషయంలో తక్కువ కాదు. సుగ్రీవుడే కాదు, రామలక్ష్మణయోశ్చాపి తేజసాచ బలీనచ, రామలక్ష్మణులతో కూడా నువ్వు తేజస్సులో బలంలో సమానమైనటువంటి వాడివి. అటువంటి వాడివి ఇలా కూర్చుంటావా? ఉత్తిష్ట హర్షార్దూల హరిషార్దూల లంఘవస్య మహార్ణవం పరాహి సర్వభూతానాం హనుమన్యా గతిస్తవ. ఓ హనుమ, నీవు నీ బలాన్ని జ్ఞాపకాన్ని తెచ్చుకొని పైకి లేచి ఈ సముద్రాన్ని దాటు. నువ్వు దాటుతున్నప్పుడు ఈ బ్రహ్మాండంలో ఉన్నటువంటి సమస్త భూతములు ఆశ్చర్యపోతాయి నీ గమనశక్తిని చూసి. ఆశ్చర్యపోయి భూతకోటి అంతా లేచి నిలబడి నమస్కరిస్తుంది. అంత వేగంతో వెళ్ళగలిగిన వాడివి. అటువంటి వాడివి ఇలా కూర్చోకూడదు. వానర జాతి పరువంతా నీ చేతిలో ఉంది. నువ్వు ఇవాళ వెళ్ళి సీతమ్మ దర్శనం చేసి వచ్చి ఆమె జాడ తీసుకొస్తే మనం వెళ్ళి మళ్ళీ సుగ్రీవుడికి చెప్తే, సుగ్రీవుడు రాముడికి చెప్తే, రాముడి వలన ఉపకారం పొందినటువంటి సుగ్రీవుడు ప్రత్యుపకారం చేశాడనేటటువంటి మాట నిజమవుతుంది. లేకపోతే మన ప్రభువు పరువు పోతుంది. ప్రభువు చేత పరిపాలింపబడిన వానర జాతి పరువు పోతుంది. ఇంతమంది పరువు నీ చేతిలో ఉంది. ఇంతమంది శోకాన్ని పోగొట్టగలిగిన వాడివి నువ్వే. నాయనా లే అని ఒక్కసారి ప్రచోదనం చేస్తే శాప విమోచనం అయిపోయింది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. సయువాభ్యాం సహాయాభ్యాం అస్త్రవిద్భ్యాం సమాగతః అస్త్రవిద్భ్యాం సమాగతః దఖేయం కాండవం దావం దఖేయం కాండవం దావం ఏతదన్నం వృతం మయా ఏతదన్నం
వృతం మయా ఏతదన్నం వృతం మయా. మీరు అస్త్రవేత్తలు, నాకు సహాయంగా వస్తే, సహాయం చేస్తే నేను కాండవనాన్ని దహిస్తాను. ఈ కోరికతో నేను మీ వద్దకు వచ్చాను. ఆ కాండం వనమే నాకు కావలసిన ఆహారం. నాకు సహాయం చేయండి. ఆ వనాన్ని నాకు అన్నంగా పెట్టండి. మీరు చెప్పిన అన్నాలు నాకు వద్దు, మీరే తినండి, నాకు మాత్రం అది కావాలా. నేను దహించేటప్పుడు ఒక వర్షపు చినుకు కూడా రాలకుండా చూడండి. ఈ వనంలోని ప్రాణులు నలుదిక్కులకు పారిపోకుండా చూడండి. మీరే నాకు సహాయం చేయగలరు. వర్షాన్ని ఆపగలరు, ప్రాణులను కదలకుండా చేయగలరు, ఇంద్రుణ్ణి అడ్డుకోగలరు, అతడికి గట్టి సమాధానం చెప్పగలరు అన్నాడు. ఈ సందర్భంలో వైశంపాయన మహర్షి ఈయన వచ్చారు బయటికి. ఇప్పుడు ఈ చెబుతున్నటువంటి కథను వింటున్న జనమేజయ మహారాజుకి ఒక సందేహం వచ్చింది మధ్యలోనే. మునీంద్ర, ఇంద్రుడు రక్షించే ఆ కాండవ వనాన్నే ప్రాణులతో సహా అగ్నిదేవుడు ఎందుకు దహించాలి? పాపం ఎందుకు అనుకుంటున్నాడు? ఎందుకు తినాలని అనుకుంటున్నాడు? తినటానికి వేరే చాలా వనాలు ఉన్నాయి కదా, అవి తినవచ్చు కదా. దీనినే ఎందుకు ఎన్నుకున్నాడు? అందుకు కారణం ఏమిటి? దయచేసి ఈ కాండవ వనం యొక్క విశేషాన్ని చెప్పండి అని ప్రార్థించాడు. ఎందుకు ఇక్కడికే రావాలా? ఎన్ని వనాలు ఉన్నాయి? మొత్తం ఎన్ని గోళాల్లో ఎన్నెన్ని వనాలు ఉన్నాయి? అక్కడంతా వెళ్ళొచ్చు కదా. ఈ కాండవ వనానికే రావాలా? ఇంద్రుడు రక్షించేదానికే రావాలా? వైశంపాయన మహర్షి చెప్తున్నాడు, నాయన, అగ్నిదేవుడు ఈ కాండవ వనాన్నే ఎన్నుకోవటానికి ఒక కారణం ఉంది. ఈ వనానికి సంబంధించిన కథను పూర్వం ఋషులు చెప్పారు. దీన్ని నీకు చెబుతున్నాను విను. పూర్వము శ్వేతకి అనే రాజు ఉండేవాడు. అతడు ఇంద్రుడి వంటి బలం గలవాడు, పౌరుషం గలవాడు. అతడంత దానశీలి ఎక్కడా లేడు, బుద్ధిమంతుడు లేడు, యజ్ఞాలు చేసినవాడు లేడు. అతడు భూరి దక్షిణలిచ్చి పెద్ద పెద్ద యాగాలను ఎన్నో చేశాడు. ప్రతిరోజు లేవటంతోనే ఈరోజు ఏ యాగాలు చేయాలి, ఎలా చేయాలి, వాటికి తగినట్లుగా ఏ దానాలు చేయాలి, అవి ఎలా చేయాలి అని మాత్రమే ఆలోచించేవాడు. అంత యజ్ఞాలు చేశాడు. లేవటంతోనే డబ్బెలా సంపాదించాలి, సుఖాలు ఎలా అనుభవించాలి, ఎవరిని మోసం చేయాలి, ఎవరిని నెత్తి మీద చేయి పెట్టాలి, నవ్వుతూ ఎవరిని ఎలా మోసగించాలి, ఎలా దెబ్బ కొట్టాలి అని మాత్రం ఆలోచించలేదు. ప్రాతకాలంలో పవిత్రమైనటువంటి ఆలోచనలు చేయాలి కదా. ఇక్కడ శ్వేతకి కూడా అలాగే చేశాడు. నిరంతరం యజ్ఞాలు చెయ్యటమే ఆయనకు ఇష్టంగా ఉండేది. విరివిగా దానాలు చేయటం ఆయనకు ఇష్టంగా ఉండేది. అలా నిరంతరము శ్వేతకి యజ్ఞదీక్షల్లోనే ఉంటూ యజ్ఞాలు చేస్తూ ఉండేసరికి అక్కడ ఏర్పడిన హోమధూమం వల్ల ఋత్వికులకు సరిగ్గా కళ్ళు కనిపించలేదు, కనుచూపు మందగించింది. అంత యజ్ఞయాగాలు చేస్తే కళ్ళు పోకుంటాయా? అంతగా శ్వేతకి యాగాలు చేశాడు. ఆ యాగాలకు ఋత్విక్కులకే విసుగు పుట్టిందట. ఏం దిన్నము యాగాలు చేయిస్తున్నాడు, దక్షిణలేమో దండిగిస్తున్నాడు. ఇప్పుడు దక్షిణల మీద ఆశపోయి కళ్ళ మీద ఆశ వచ్చింది వాళ్ళకు. పాపం కళ్ళుంటే కదా ఈవెన్ సంపాదన చేయటం. అసలు కళ్ళే కనపడకుండా పోతున్నాయి. అసలు ఎవరెవరు తెలుసుకోలేకపోతున్నాం. ఈ యజ్ఞయాగాదులు సరిగా ఉండవు అని చెప్పేసి అందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. ఒక మీటింగ్ పెట్టుకొని శ్వేతకని విడిచిపెట్టేశారు. అక్కరే లేదు, యజ్ఞం వద్దు, ఈ డబ్బులు వద్దు అని, బతుకుంటే బట్ట కట్టుకోవచ్చు, బస్తాలు తినొచ్చు అని చెప్పేసి బయటకు వచ్చేసారు. అప్పుడు శ్వేతకి వారి వద్దకు వెళ్ళి అందరినీ ఓదార్చి ప్రేమతో ఈడ మాట్లాడి, పర్వాలేదు, భయపడకండి, ఏమీ కాదు, మీకు మాకు ఇద్దరికీ మంచిదవుతుంది, పుణ్యం వస్తుంది,
యజ్ఞం చేద్దాం రండి అని పిలిచాడు. అప్పుడు చూపు మందగించటం వల్ల వారు బాధపడుతూ, అయ్యా పోవయ్యా, కళ్ళే కనపడవు మాకు, అసలు మా ఇంట్లో ఎవరెవరిని చూడలేకపోతున్నాం, డబ్బుల ఆశ కోసం వచ్చాము, ఈ పని అయిపోయింది మాకు, మేము రాము, సాధ్యం లేదు, అసలు మాకు కనపడదయ్యా యజ్ఞం చేయటానికి, అయిపోయాయి మా కళ్ళంతా కూడా, యజ్ఞశాలకు వెళ్ళనే లేదట. అప్పుడు రాజుగారు వారి అనుమతి తీసుకొని మిగిలిన విప్రుల సహాయంతో, ఇంక కొంతమంది ఉంటారు కదా విప్రులు, అసిస్టెంట్స్, వాళ్ళ కళ్ళు ఇంకా పోలేదు కదా, యంగ్స్టర్స్ ఉన్నారు కదా, యజ్ఞాలను పూర్తి చేశారు. అది పూర్తి అయిన వెంటనే మళ్ళీ 100 సంవత్సరాల పాటు శతయాగం చేయాలి అని సంకల్పం చేశాడు. అసలు ఈ యాగం కథనే ఈయనకి ఇంకేదీ లేదు, అంత ధనం ఉంది, మాట ఎత్తితే యాగం. ఒక అన్నదానం చేయాలా చాలుంటే అది లేదు, యాగం చేసి అన్నదానం చేసేది. కానీ ఆ యాగాన్ని పూర్తి చేయించటానికి ఎక్కడ ఈ యంగ్స్టర్స్ అనుకున్నాం కదా, వాళ్ళు దొరకాలి, వాళ్ళకు కళ్ళు పోయాయి, వాళ్ళకు సరిగా ఎవరు ఈ కళ్ళు చూసే డాక్టర్స్ ఎవరు లేరు, ఏదేదో చూశారు, ఎక్కడ కష్టమైపోయింది పాపం, ఎవరూ ముందుకు రాలేదు. శ్వేతకి ఈసారి స్నేహితులను బ్రతిమాలి వారి సహాయంతో ఋత్విక్కుల పాదాల మీద పడ్డారు. గట్టెక్కించండి అని వారిని ప్రార్థించాడు. ఆయన సంకల్పం చేసుకునేది ఒక యజ్ఞం చేస్తానని గట్టెక్కించమని. ఎన్ని మాటలు గట్టెక్కించేది, వీళ్ళు కళ్ళు పోతున్నా ఆయన గట్టెక్కుతున్నాడు. వారు ఆ ఓదార్పు మాటలకు కరగలేదు, ఎన్నో ఓదార్పు చేశాడు, డబ్బులంతా చూపించాడు, పెద్ద పెద్ద ముద్దలు చూపించాడు, బంగారు ముద్దలు. మా వల్ల కాదు, మేం మాత్రం ఈ యజ్ఞానికి మేము రావటం లేదు. అందుకు శ్వేతకి మనసుకు కష్టం కలిగింది, ఎవరూ రావటం లేదు, పెద్దవాళ్ళు రావటం లేదు, చిన్నవాడు రావటం లేదు. కోపంగా ఇలా అన్నాడు, నేను పతితుడిని అయి ఉంటే, మీ సేవ చెయ్యని వాడినైతే నన్ను నిందించవచ్చు, విడిచిపెట్టచ్చు, నా తప్పు లేకుండా ఇలా విడిచిపెట్టకూడదు. యాగాలు చెయ్యాలనే నా ఉత్సాహాన్ని దయచేసి చంపకండి. ఏంటయ్యా చంపేది, మమ్మల్ని ఇంకోడు పెట్టుకొని రావాలా, మమ్మల్ని గుడ్డోళ్ళు, మేము గుడ్డోళ్ళతో యాగమేమయ్యా చేయిస్తావు నువ్వు వద్దు, నీ డబ్బు వద్దు, నీ సంగతి వద్దు, నువ్వేమైనా ప్రపంచంలో దీనికి స్వర్గానికి నువ్వు ఎక్కితే ఎక్కచ్చు, మా చేత కాదు, మేము ఎక్కేది వద్దయ్యా, మేము ఇక్కడే ఉంటాము, కళ్ళు కావాలయ్యా మాకు. ఇది బతిమాలుతున్నాడు. నేను మీ పట్ల ఎలాంటి తప్పు నువ్వు చేయలేదయ్యా, మాకు కష్టంగా ఉంది, నెయ్యి తీసుకునే స్థలంలో ఇంకేదో తీసుకొని వేస్తున్నావు, అది పాపం కదా, నీకే కదా వచ్చేది, మాకు కనపడదు, అక్కడ ఎవరినేం పెట్టారో కనపడదు, ఏదంటే అది వేసేస్తున్నాం, నిరపరాధి అయినా నన్ను విడిచిపెట్టడం మీకు మంచిది కాదయ్యా, మేము చేసిందంతా తప్పే, మా కళ్ళు చెప్పు, నేను మిమ్మల్ని శరణు వేడుతున్నాను, నువ్వెంతన్నా వేడుకో, మా కళ్ళు కనపడవయ్యా, మాకు కంటెద్దాలు లేవు, కంటి డాక్టర్ లేవు, అశ్విని దేవతలు లేరు ఇక్కడ, వాళ్ళతో అయినా ఒక ఆపరేషన్ చేయించుకుంటామంటే వాళ్ళు లేరు, నన్ను కరుణించండి. ఏంటి కరుణించేది, మా చేత కాదు, నేను మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను, దయచేసి నా యాగాన్ని పూర్తి చేయండి. ఇంతగా ప్రార్థించినా మీ మనస్సు కరగకపోతే, నా మీద ద్వేషం తొలగకపోతే, నేను ఇతర ఋత్వికలను పెట్టి యాగాన్ని పూర్తి చేయవలసి వస్తుంది. చేసుకొనైనా మహానుభావ, ఎవరు వద్దన్నారు అన్నాడు. అందుకు కాకోకుండా వీళ్ళంతా ఏం చేశారు, అందుకు కోపించినటువంటి ఋత్వికులు, ఓ రాజా, నీ యాగాలకు అంతు పొంతు లేదు, ఒకటైందంటే మరొక యాగం మొదలు పెట్టేస్తావు, మా పరిస్థితిని గమనించుకోకుండా, మా బాధలు పట్టించుకోకుండా మేము భార్యలతో పిల్లలతో ఉండొద్దండి, గుడ్డోళ్ళులాగా బతుకుతున్నామండి మేము, నువ్వేమో రాజా ఒప్పుకున్నాం, ఇళ్లలో ఏంటండి గుడ్డోళ్ళలాగా బతుకొని, మాకప్ప పరిస్థితి ఇట్లయిపోయిందండి, మాకు ఒక అక్షరం కనపడదు,
ఒక అడుగు పెట్టడానికి వీల్లేదు. మమ్మల్ని వదిలేసేయ నాయన, మా బాధలు పట్టించుకోకుండా ఎంత ప్రేమగా మాట్లాడుతున్నావయ్యా, మమ్మల్ని బతిమాలుతున్నావు, తీయగా మాట్లాడుతున్నావు, మమ్మల్ని ఒప్పిస్తున్నావు. యజ్ఞం చేయాలనేటువంటి ఉత్సాహం నీకుంది, బాగానే ఉంది అయ్యా, నీకు బాగుంది లేదని కాదు, కానీ మాకే బాధగా ఉంది కదా. నీకు ఉత్సాహంగా ఉంది, నీకేం ఇంతింతలా కళ్ళు నీకు నీకు దేవుడు ఇచ్చాడు. కళ్ళలో భూతద్దాలో తెలియటం లేదు మాకు ఇప్పుడు అనుమానం వస్తుంది. అది కళ్ళలో గ్లాస్ కళ్ళలో మాకు తెలియటం లేదు. ఒక కంట్లో నీళ్ళు రాదు నీకు, అసలు కళ్ళు మూసుకోవు నువ్వు, మేము కంట్లో నీళ్ళు వస్తుంది అట్లే కూర్చో ఉంటావు నువ్వు. నాకు అనిపిస్తుంది అదేదో రత్నాలతోనో గాజుతోనో చేసిన కళ్ళులాగా ఉన్నాయి మహారాజా. ఇక మా వల్ల కాదు, ఏమన్నా అనుకోండి, మిమ్మల్ని ఏమన్నా అనుకుందాం. మేము ఆజ్ఞలు యజ్ఞాలు మీ ఆజ్ఞ మేము పాటించాం. మేము యజ్ఞాలు చేసి 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 ముసలాళ్ళు అయిపోయి అలసిపోయాం. పిల్లలతో ఒక్కరోజు కూర్చొని మాట్లాడలేదు మేము. పెద్ద పిల్లకి పెళ్లి చేశాను, అల్లుడితో నేను చూడలేదు సరిగా, అల్లుడి ముఖం నేను చూడలేదు. యజ్ఞము యజ్ఞం, మాట ఎత్తితే యజ్ఞం. ప్రారంభంలో ఆనందంగా వచ్చాము, డబ్బులు వస్తాయని లక్షణంగా వచ్చాం. ఇప్పుడు మా చేత కాదయ్యా, అలసిపోయామయ్యా. అలసిన మాకు నువ్వు విశ్రాంతి ఇవ్వాలే కానీ మమ్మల్ని ఎందుకయ్యా చంపక తింటావు? బ్రాహ్మణ హత్యం దోషమయ్యా, మమ్మల్ని విడిచిపెట్టయ్యా. నీ బుద్ధి చెడి, మమ్మల్ని విడిచిపెట్టు. నీ బుద్ధి చెడి, కాదు కూడదు యజ్ఞం జరిపిస్తాను, ఇతరులను పెట్టుకొని నడిపిస్తాను, పూర్తి చేస్తాను అనుకుంటే మాత్రము ఆ పరమశివుడి దగ్గరికే వెళ్ళు. ఆయన ఒక్కడే నీ యాగాన్ని చేస్తాడు. ఈ ప్రపంచంలో ఉండిన మనుషులు ఎవరు, ఈ రెండు కళ్ళు ఉండే మనుషులు ఎవరు చేయరయ్యా నీ యజ్ఞం. అంతే. మా ఊర్లో కాదు, పక్క ఊర్లో కాదు, ఏ దేశంలో మామూలు కళ్ళు కనపడేవాడికి ముష్టి వెదవ కూడా చేయడుగయ్యా. పో, ఒకటే ఆ శివుడి దగ్గరికి పో అని వాళ్ళంతా చెప్పేశారు. శివుడి దగ్గరికి పోయి అడుగుపో, శివుడు చేయిస్తాడు. ఆ మాటలకు శ్వేతకి మహాకోపం వచ్చింది. సరాసరి కైలాస పర్వతానికి వెళ్ళాడు. వెళ్ళి ఘోర తపస్సు చేశాడు. ఈ బ్రాహ్మణుల మీద కోపానికి తపస్సు చేశాడు. శివుడి కోసం కఠిన నియమాలను పాటించాడు. జితేంద్రుడై ఉపవాసంతో శివుణ్ణి ఆరాధించాడు. అతడు 12 రోజులకు ఒకసారి, 16 రోజులకు ఒకసారి కందమూలాలను తిన్నాడు. అంటే కఠినంగా తపస్సేమ చేశాడు. 2 చేతులు పైకెత్తి కనురెప్ప వాల్చకుండా, ఇంక కనురెప్ప ఎక్కడ వాలుస్తాడు వాడికి? ఆ హోమకుండంలోనే మరి ఆ ధూపమోదంతా ఆ పొగ రాకోకుండా కనురెప్పలు ఎక్కడ వాలుస్తాడు? అభ్యాసం చేసుకున్నాడు కదా. ఇక్కడ కనురెప్ప వాల్చకుండా తపస్సు చేశాడంటే ఏం పెద్ద, అక్కడే కనురెప్ప వాల్చలేదు, పొగలోనే. కనురెప్ప వాల్చకుండా, కదలకుండా, కొయ్యలాగా నిలబడి ఏకాగ్ర చిత్తంతో తపస్సు చేశాడు. ఆ తపస్సుకు శంకరుడు ప్రసన్నుడై ప్రత్యక్షమయ్యాడు. బోళాశంకరుడు కదా అండి ఆయన. అందరినీ రక్షిస్తాడు కదండి, పిలుస్తూనే పరిగెత్తుతాడు కదండి, తానే ఒప్పించుకుంటాడు కదండి. అటువంటి వాడు. ఓ రాజా, నీకేం వరం కావాలో కోరుకో అన్నాడు శ్వేతకి. దేవా, నా యందు అనుగ్రహం కలిగితే నా చేత మీరే యజ్ఞాలు చేయించండి అని కోరాడు. మీరే యజ్ఞాలు చేయించండి, రాండి కిందికి. శివుడు నవ్వుకున్నాడట. నా కళ్ళు పోగొట్టుకొని వచ్చాడేమో వీడు, చూస్తాం. శివుడు నవ్వుకొని, రాజా, అది నా పని కాదయ్యా, ఎందుకంటే నాకుండేది 3 కళ్ళు, ఒకటి అగ్ని అనుకున్నాడు లోపల, బయటికి చెప్పలే. రెండోది మామూలుగా చూసే కళ్ళు, అవి పోతే ఎట్లా? అది నా పని కాదు. కానీ ఈ వరం కోసమే ఘోర తపస్సు చేశావు. దీనికోసమేనా నన్ను నీవు పురోహితుడిగా తీసుకోవటానికి, యజ్ఞం చేయించడానికి, దీనికా నువ్వు ఇంత ఘోర తపస్సు చేశావు? నన్ను మెప్పించావు కనుక ఒక నియమం పెడుతున్నాను. దాని ప్రకారంగా నువ్వు నడుచుకుంటే నేను నీ చేత యాగాలు చేయిస్తాను. నువ్వు 12 సంవత్సరాల పాటు ఏకాగ్ర చిత్తంతో బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ నిరంతరము ఆజ్యధారలతో నెయ్యి పోసి
అగ్నిదేవుణ్ణి సంతోషపెట్టాలి, అప్పుడు నేను నీ కోరికను తీరుస్తాను అని అంతర్ధానమయ్యాడు. శ్వేతకి సంతోషించి అదే కదా కావాల్సిందే ఆడికి. అబ్బా, శివుడు చెప్పినట్లుగా 12 సంవత్సరాలు నియమాన్ని పాటించి శివుణ్ణి ప్రార్థించాడు. శంకరుడు మళ్ళీ ప్రత్యక్షమై, రాజా, నియమాన్ని బాగానే పాటించావు, నన్ను బాగానే సంతోషపెట్టావు, అయితే ఒక్కసారి శాస్త్రాన్ని పరిశీలించు. శాస్త్రవిధి ప్రకారం యజ్ఞాలను చేసే అధికారము విప్రులకే ఉంది. కాబట్టి నీ యజ్ఞాన్ని నేను చేయించలేను. ఇంత మాత్రాన 12 సంవత్సరాలు ఎందుకన్నావు అనుకున్నాడు, కానీ బయటకు చెప్పలేకపోయాడు. కానీ భూమిపై నా అంశంతో అవతరించిన ఒక విప్రుడు ఉన్నాడు, అతడు నీ యజ్ఞాన్ని చేయిస్తాడు. అప్పుడే చెప్పింటే నేను వెళుతుంటా కదా అనుకున్నాడు. దుర్వాసాగితి విఖ్యాతగా సహిత్వాం యాజయిష్యతి, సహిత్వాం యాజయిష్యతి మన్నియోగాన్ మకా తేజ సంబారాక సంబ్రియం తుతే. ఆయన పేరు దూర్వాసుడు. నా ఆజ్ఞానుసారంగా ఆయన చేత నువ్వు యాగాలు చేయిస్తాడు, నేను చెప్పానని చెప్పు. ఇక నువ్వు పూజా సామాగ్రిని సిద్ధం చేసుకో అని అదృశ్యమయ్యాడు. శ్వేతకి సంతోషంగా నగరానికి వచ్చి, ఏంటో యజ్ఞం అంటే ఈవిడికి ఇట్లా ఉంది, ఈ మహారాజుకి యజ్ఞ సామాగ్రిని అంతా సిద్ధం చేసుకున్నాడు. ప్రజల కథ ఏం పట్టించుకోడు, యజ్ఞం చేయటం అంతే. మళ్ళీ శివుణ్ణి ప్రార్థించాడు. దేవా, మీరు చెప్పినట్లుగా అంతా సిద్ధం చేసుకున్నాను అన్నాడు. శివుడు వెంటనే దూర్వాసుడిని పిలిచి ఇలా అన్నాడు, మునీంద్ర, శ్వేతిక అనే రాజరిషి పుణ్యాత్ముడు, వీడు ముఖం, ఇతడి చేత యజ్ఞాలు చేయించు, ఇది నా ఆజ్ఞ అన్నాడు శివుడు. నేనంటే చేయించేవాడినే కాదు, ఎంతోమంది కన్నులు పోగొట్టాడు స్వామి అంటుంటే. ఆ మాట విని దుర్వాసుడు, అద్భుతం దేవా, నీ మాట బాగుంది, నీ ఆజ్ఞ బాగుంది, ఈ రాజు బాగున్నాడు, ఇతడి సంకల్పం కూడా బాగుంది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.